బెండకాయతో ఇగురు పులుసు లాంటివి చేస్తూ ఉంటాం కదా, అయితే ఈసారి బెండకాయతో ఇలా ఫ్రై చేసి చూడండి. ఇది వచ్చేసి కరకరలాడుతూ భలే రుచిగా ఉంటుంది. ఈ ఫ్రై వచ్చేసి సాయంత్రం సమయంలో స్నాక్గా బాగుంటుంది. అలాగే పప్పు, సాంబార్, రసం ఇలా దేనిలోకైనా కూడా ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రై మనం ఒకసారి చేసి పెట్టుకుంటే వారం నుండి 10 రోజుల పాటు చాలా తేలిగ్గా నిల్వ ఉంటుంది. అలాగే చేసుకోవటం కూడా సులభమే. మరి ఈ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1/4 కిలో బెండకాయలను శుభ్రంగా కడిగి తీసుకోండి. ఈ బెండకాయలను ఇలా 2 వైపులా కట్ చేసుకోండి. తర్వాత ఈ బెండకాయను ఇలా నిలువుగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ 2 ముక్కలను కూడా మరొకసారి మధ్యలోకి కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకోండి. నేను తీసుకున్న బెండకాయ వచ్చేసి కాస్త పొడవుగా ఉంది కాబట్టి ఇలా కట్ చేసుకున్న ఈ 4 ముక్కలను కూడా మరొకసారి అడ్డంగా కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఈ కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వచ్చేసి పొడవు 2 అంగుళాలు లేదా దానికన్నా కాస్త పొడవుగా ఉండాలి. మీరు ఒకవేళ పొడవు తక్కువగా ఉన్న బెండకాయలు తీసుకుంటున్నట్లయితే ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని కాస్త వెడల్పుగా ఉండే గిన్నెలోకి తీసుకుని దీనిలోకి 1.5 స్పూన్లు కార్న్ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బొంబాయి రవ్వ, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంతో పాటు ఉప్పు 1/2 స్పూన్ వేసుకోండి. కారం 1 స్పూన్, 1/4 స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే వీటిని కలుపుకోవటానికి మనం నీళ్ళేమీ వేయాల్సిన అవసరం లేదండి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఈ పిండి మొత్తం బెండకాయ ముక్కలకు బాగా పట్టేస్తుంది. ఇలా బెండకాయలో ఉన్న జిగురు చెమ్మతోనే మనం వేసుకున్న పొడులన్నీ బెండకాయ ముక్కలకు బాగా పడతాయండి. ఇలా 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కలను ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో వేయించుకోవటానికి సరిపడా నూనెను వేసుకోండి. మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా, ఈ బెండకాయ ముక్కలు కలిపి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టడం వలన ముక్క కాస్త మెత్తపడుతుంది. వీటిని మరొకసారి కలుపుకుని ఈ కాగిన నూనెలోకి ఈ బెండకాయ ముక్కలను వేసుకోండి. ఇవి వచ్చేసి ఒక్కొక్కటిగానే వేయాల్సిన అవసరం లేదండి. మీరు ఎలా వేసినా కూడా ఇవి ఒకదానికొకటి అతుక్కుపోవటం అనేది జరగదు. ఇలా వేసుకుని ఈ బెండకాయ ముక్కలు వచ్చేసి మనకు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కాస్త రంగు మారి లేత బంగారు రంగులోకి రాగానే వీటిల్ని నూనెలో నుండి తీసి ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే నూనెలోకి మిగిలిన బెండకాయ ముక్కలను కూడా ఇలాగే వేసుకుని వేయించి తీసుకోండి. ఈ బెండకాయ ముక్కలను వేయించుకోవటానికి స్టవ్ను అవసరాన్ని బట్టి లో టు మీడియంలోకి మార్చుకుంటూ వేయించుకోవాలి. ఇవి ఎక్కువసేపు వేయించుకున్నా లేదా పూర్తిగా పెద్ద మంట మీదే వేయించుకున్నా బాగా వేగిపోతాయి. మరీ ఎక్కువగా వేగితే రుచి చేదొచ్చేస్తుంది. అలాగే ఈ బెండకాయ ముక్కలు నూనెలో నుండి తీసిన తర్వాత కూడా ఇంకాస్త రంగు మారుతాయి కాబట్టి చూసి ముందుగానే తీసుకోండి. తర్వాత ఈ నూనెలోకి ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు తీసుకుని వేయించి పక్కన పెట్టుకోండి. అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని ఈ జీడిపప్పు పలుకులు కూడా వేయించి తీసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుని ఈ పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసి ఈ మొత్తాన్ని వేయించి వీటిలన్నింటినీ పక్కన పెట్టేసుకోండి. మనం వేయించి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు మరింత రుచి రావటానికి ఇలా కాస్త ఉప్పు, కారం, అలాగే ఒక 1/4 స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోండి. వీటితో పాటుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు ఇలా వీటన్నింటినీ వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు ఒకవేళ బెండకాయ ముక్కలను వేయించుకోవటానికి ముందే ఉప్పు, కారం వేసేటప్పుడు సరిపడా వేసుకున్నట్టయితే మరొకసారి ఇలా ఉప్పు, కారం వేయాల్సిన అవసరం లేదండి. అదే సరిపోతుంది. మీరు ముందుగా తక్కువ వేసుకుంటే మాత్రమే మరొకసారి ఉప్పు, కారంని ఇలా కలుపుకోండి. మనం వేయించుకున్నవన్నీ కూడా ఈ బెండకాయ ఫ్రైలో ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సులభంగా మరెంతో రుచిగా ఉండే ఈ బెండకాయ ఫ్రై మనకు రెడీ అయిపోతుంది. దీన్ని వచ్చేసి ఏదైనా గాలి తగలని డబ్బాలో పెట్టుకుంటే వారం నుండి 10 రోజుల పాటు చాలా తేలిగ్గా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మరి ఈ బెండకాయ ఫ్రై తయారీ విధానం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.